విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి అరిలోవాలోని పలు ప్రాంతాల్లో ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటు భారీ జాతీయ జెండాను అరిలోవా పరిసర ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులతో కలిసి కవాతు నిర్వహించారు. జనసేన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు అచ్యుతరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి అభినందించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. అనంతరం అచ్యుతరావు మాట్లాడుతూ ప్రజలు తనకు సహకారం అందిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా కంచర్ల కప్ క్రికెట్ సీజన్ 1-2 పోటీల్లో పాల్గొన్న విజేతలకు సైతం బహుమతులు అందిస్తామన్నారు. చెప్పండి. వందే మాతరం, 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 వందే మాతరం. అడిగిన ఏ హీరో పేరు తెలియకపోయినా బెస్ట్ బౌలర్ అరవింద్, అలాగే ఇక కూచిపూడి ఆరులో సురేష్ కనబడతాకి 78వ సంవత్సర స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ఆగస్టు 15th సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఒకటి మేము కండక్ట్ చేయడం జరిగింది. అందులో విజేతలకు ఈరోజు బహుమతులు ఇచ్చాము. అలాగే కూచిపూడి నృత్య టీమ్స్ వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం మెమోంటోస్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ క్రీడలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఆ క్రీడలకు సంబంధించిన కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉపకార్ సీజన్ 2 అన్నమాట, సీజన్ 1 అది. అలాగే క్రికెట్ టోర్నమెంటు ఉపకార్ కప్పు సీజన్ 2 అది కూడా రేపు సెప్టెంబర్లో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా బర్త్డే ఏదైతే ఉందో అది 17వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభిస్తున్నాము మొదటి కార్యక్రమం కింద. అలాగే 21వ తేదీన బీచ్ రోడ్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ భారీ ఎత్తున చేస్తూ మరి ఆ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి
ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఆగస్టు 15 వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ 300 అడుగుల జెండాతో మేము ర్యాలీతో అలాగే స్వాతంత్ర సమరయోధుల తాలూకా వేషాలను అన్నీ కూడా వేయించి అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని తెలియచెప్పాలని ఒక ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దీనికి సర్వత్రా కూడా మాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. మరి అలాగే ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా జరగడానికి సహకరిస్తున్న భగవంతుడికి నేను సర్వదా రుణపడి ఉంటాను. మరి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆగస్టు 15 రోజున అలాగే బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళకు కూడా యువత చెడుబాటును నడవకుండా ఉండాలంటే వాళ్ళ క్రీడలు అవసరం కాబట్టి ఆ బాక్సింగ్ అసోసియేషన్ కూడా కొత్తగా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వాళ్ళకు కూడా కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ భగవంతుడు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు కూడా ఉపకార్ ట్రస్ట్ ముందుంటుంది. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.